వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఆర్బీసీ ఛానల్. నేను మీ సోనియారావు. ఇద్దరు హీరోయిన్లు ఫ్రెండ్స్ అవ్వడం చాలా తక్కువ అని అంటుంటారు. అందులోనూ ఒకే తరానికి చెందిన ఇద్దరు హీరోయిన్లు ఇంకా కష్టం. ఈ మాటలు నిజం కావు అని నిరూపించిన కథానాయికలు సమంత, కీర్తి సురేష్. సౌత్ సినిమాలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న ఈ నాయకలు 3 సినిమాల్లో కలిసి నటించారు. అందులో ఓ సినిమాలోనే ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. కానీ ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. సమంతపై తన ఇష్టాన్ని కీర్తి సురేష్ ఇప్పటికే వివిధ సందర్భాల్లో వెల్లడించారు. తాజాగా మరోసారి సమంతపై ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు కీర్తి సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్ పంపింది. సమంత, నీతో ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలి, ఎక్కడి నుండి ప్రారంభించాలో తెలియడం లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినా ఎన్నో ఏళ్ల క్రితం నుండి కలిసి ఉన్నట్టు అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. నువ్వు ఎప్పుడు సూటిగా వ్యవహరిస్తావు, మహిళల కోసం ప్రతి సందర్భంలో ముందుంటావు, నాకెన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తుంటావు. అందుకే నిన్ను నా స్నేహితురాలు అనడం కంటే సిస్టర్ అని పిలవడం నాకు ఇష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఫేస్ చేశావు. ఇలాంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. జీవితం నీకు ఎన్ని సవాళ్లు విసిరినా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుందని చెప్పింది. దీనికి సమంత రియాక్ట్ అవుతూ థ్యాంక్ యూ చెప్పింది. ఇద్దరూ కలిసి మహానటులు నటించారు. ఆ తర్వాత సీమరాజా, మన్మధుడు 2లో కనిపించారు. తెరీ సినిమాకు రీమేక్ బేబీ జాన్ తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ సినిమా అవకాశం రావడానికి కారణం సమంతనే అని కీర్తి చెప్పింది. ఈ సినిమా తమిళ వెర్షన్ లో హీరోయిన్ గా సమంతనే నటించిన విషయం తెలిసిందే. తొలుత హిందీ వెర్షన్ లోనూ సమంతనే నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆఖరికి కీర్తి సురేష్ ను పెట్టడం జరిగింది. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.